Good morning students, welcome back to NCERT class 11 mathematics. Our topic is straight lines. మీ వ్యక్తిగత జీవితానికి మీరే కార్యనిర్వహణ అధికారి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO. మీ జీవితానికి మీరే CEO. మీ జీవితం ఉన్నతంగా సాగాలంటే ఆదర్శవంతమైన వ్యక్తులతో స్నేహం చేయాలి, వ్యక్తిత్వం లేని వారికి దూరంగా ఉండాలి. ఎస్, స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 9.1కి వెళ్ళే ముందు ఈ చాప్టర్కి ముందు మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఈస్ స్లోప్ ఆఫ్ ఎ లైన్. సో ఒక లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్కి tan తీసుకున్నప్పుడు వచ్చేదే స్లోప్ ఆఫ్ ఎ లైన్ అని. సో స్లోప్ ఆఫ్ ఎ లైన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. సో m = tan θ. నౌ స్లోప్ అనేది ఆ లైన్ ఇంక్లినేషన్ గురించి చెప్తుంది. ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ గురించి చెప్పేదే స్లోప్. సో అది ఎంత యాంగిల్తో ఇంక్లైన్ అయ్యిందని తెలుసుకోవడానికి ఈ స్లోప్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్, సో స్లోప్ ఆఫ్ ఎ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఈ లైన్కి స్లోప్ ఏమవుతుందంటే 0. ఎందుకంటే యాంగిల్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ 0, θ is 0, సో tan 0 is 0 అన్నమాట. స్లోప్ ఆఫ్ లైన్ ఇస్ tan θ, సో tan 0 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఏ లైన్కైనా స్లోప్ వచ్చేసి 0నే అవుతుంది. నెక్స్ట్, అలాగే y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఏ లైన్ అయినా, ఓకే, y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నది లేదా x యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్నది. సో పర్పెండిక్యులర్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ అంటే ఇక్కడ 90 degrees అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ tan 90. tan 90 అంటే నాట్ డిఫైన్డ్ అన్నమాట. ఓకే, ఈ వాల్యూ నాట్ డిఫైన్డ్. సో a line which is parallel to y axis, okay, y axis కి parallel గా ఉండేది లేదా x axis కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్, ఓకే, దీనికి స్లోప్ ఏమవుతుందంటే నాట్ డిఫైన్డ్ అన్న. నెక్స్ట్, అలాగే ఒక లైన్ మీద మనకు 2 పాయింట్స్ తెలిస్తే లైక్ x1 y1 x2 y2, ఈ 2 పాయింట్స్తో స్లోప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే y2 minus y1 by x2 minus x1 is slope form అన్నమాట. స్లోప్ కి ఫార్ములా. ఓకే, నెక్స్ట్, నా 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయంటే, ఓకే, సో 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయని ఎప్పుడు చెప్పచ్చు అంటే ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. స్లోప్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. సో 2 లైన్స్కి స్లోప్స్ ఈక్వల్ అయితే ప్యారలల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటే స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, అలాగే 2 లైన్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇస్ -1. ఓకే, సో 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి, ఓకే, ఈ రెండిటికి స్లోప్స్ సేమ్ ఉంటాయి. 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఇస్ -1 అవుతుంది. లేదా ఫస్ట్ స్లోప్ m అయితే పర్పెండిక్యులర్ గా ఉండే స్లోప్ -1/m అని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో 2 లైన్స్, ఫస్ట్ లైన్ విత్ స్లోప్ m1, ఓకే, దిస్ ఇస్ లైన్ L1 విత్ స్లోప్ m1, ఇది లైన్ L2 విత్ స్లోప్ m2. ఈ రెండింటి మధ్య యాంగిల్ θ అయితే వాటి మధ్య రిలేషన్, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కి స్లోప్స్ కి మధ్య రిలేషన్ tan θ ఈస్ mod m2 minus m1 by 1 plus m1 m2. హియర్ డినామినేటర్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ డినామినేటర్ ఎప్పుడు 0 అవుతుందంటే పర్పెండిక్యులర్ లైన్స్ కి 0 అవుతుంది. ఓకే, సో దస్ ఇది
యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అండ్ వాటి స్లోప్స్కి మధ్య రిలేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఎస్, ఫస్ట్ క్వశ్చన్, డ్రా ఎ క్వాడ్రిలేటరల్ ఇన్ కార్టీజియన్ ప్లేన్ whose vertices are -4, 5, 0, 7, 5, -5 and -4, -2. Also find its area. సో ఒక క్వాడ్రిలేటరల్ని మనం విత్ 4 వర్టిసెస్ డ్రా చేయాలి. తర్వాత దాని ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఒక కార్టీజియన్ ప్లేన్ని డ్రా చేద్దాం. x డాష్, నెక్స్ట్ అలాగే y డాష్. ఓకే, సో x యాక్సిస్ y యాక్సిస్ ఇంటర్సెక్షన్ is 0. నెక్స్ట్ పాజిటివ్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెగటివ్ సైడ్ -1, -2, -3, -4, -5, 6, -7. Next, y positive side 1, 2, 3, 4, 5, 6, 7. Negative side -1, -2, -3, -4, -5, -6, -7. సో మనకిచ్చిన పాయింట్స్ 4 పాయింట్స్ -4, 5, -4, 5, 0, 7, 5, -5, -4, -2. This first point -4, 5. -4, 5 అంటే x-axis మీద -4, y-axis మీద 5. So this is 4 కి 5 కి intersection. So this is the first point, which is -4, 5. Next, second point is, let us suppose ఇది A అనుకుందాం. Second point is 0, 7. So 0, 7 అంటే x-axis మీద 0, y-axis మీద 7. So this is 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో ఈ పాయింట్ B అనుకుందాం, 0, 7. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ is 5, -5. సో x-axis మీద 5, y-axis మీద -5, వాటి ఇంటర్సెక్షన్ 5, -5. This is the point 5, -5. See, 5, -5. Next, last point D is -4, -2. So -4, -2. Okay, this is D, -4, -2. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ని జాయిన్ చేస్తే మనకు ఒక క్వాడ్రిలేటరల్ వస్తుంది. సో విచ్ ఈస్ ABCD. ఓకే, సో ఇది క్వాడ్రిలేటరల్ ABCD. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ అంటున్నాం. వితౌట్ ఎనీ ప్రాపర్టీ, జస్ట్ 4 సైడ్స్ ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్. సో ఇప్పుడు ఈ ABCD క్వాడ్రిలేటరల్ కి ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ABCD అనే క్వాడ్రిలేటరల్లో, సో దిస్ ఇస్ క్వాడ్రిలేటరల్ ABCD క్వాడ్రిలేటరల్. సో ఈ ABCD క్వాడ్రిలేటరల్ని మనం 2 ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఇట్ మే బి స్ప్లిట్ లైక్ దిస్. ఈ AC అనే డయాగ్నల్ మీదుగైనా స్ప్లిట్ చేయొచ్చు, లేదా BD అనే డయాగ్నల్ మీదైనా స్ప్లిట్ చేయొచ్చు. మరి ఎలా స్ప్లిట్ చేసినా టోటల్ ఏరియా అయితే సేమ్ వస్తుంది అన్నమాట. ఈ కేసులో క్వాడ్రిలేటరల్ ABCDని ట్రయాంగిల్ ABC ప్లస్ ట్రయాంగిల్ ACDగా రాస్తున్నాం. చూడండి, దిస్ ఈస్ ట్రయాంగిల్ ABC, నో ట్రయాంగిల్ ACD. రెండింటిని యాడ్ చేస్తే మనకు క్వాడ్రిలేటరల్ ఏరియా వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం ట్రయాంగిల్ ABC ఏరియాని, ట్రయాంగిల్ ACD ఏరియాని రెండింటిని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే క్వాడ్రిలేటరల్ ABCD ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే,
So first let us find out triangle ABC area. ABC area. So the point A is minus 4, 5, 0, 7 and C is 5 minus 5. Okay. Now oka triangle area ki with the coordinates x1, y1, x2, y2, x3, y3. ఓకే 3 కోఆర్డినేట్స్ ఉంటే దాని ఏరియా ఏమవుతుంది హాఫ్ ఆఫ్ మాడ్ x1 ఇంటూ ఎస్ సిస్టమాటిక్ అప్రోచ్ 1 తర్వాత 2, 3 రావాలి, 2 తర్వాత 3, 1 రావాలి, 3 తర్వాత 1, 2 రావాలి. సో x1 తర్వాత y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే. సో ఇది ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఆర్ డైరెక్ట్లీ డిటర్మినెంట్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అండ్ ట్రయాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హాఫ్ మాడ్ x1 అంటే -4, y2 మైనస్ y3, 7 మైనస్ ఆఫ్ -5. నెక్స్ట్ ప్లస్ x2. సో x2 అంటే 0, y3 మైనస్ y1, y3 అంటే -5, y1 is -5. నెక్స్ట్ ప్లస్ x3. సో x3 is 5, y1 minus y2. So y1 is 5, y2 is 7. 5 minus 7. Next, this is equal to half of. So 7 minus into minus plus avutundi. This is 7 plus 5, 12. So 12 into minus 4, minus 48. Next, ఇది 0 into anything, 0 అయిపోతుంది. నెక్స్ట్ 5 minus 2, 5 minus 7 అంటే -2, 5 into -2, -10 అవుతుంది. Which is half, -58 minus 10 minus. So -48 minus 10 అంటే -58. So modulus ఉంది, ఇది ఏరియా కాబట్టి that is taken as +58. So which is 29. సో ఇది ట్రయాంగిల్ ABC ఏరియా. నెక్స్ట్ అలాగే మనం ట్రయాంగిల్ ACD ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ ACD ఏరియా. నా ఇక్కడ A అంటే -4, 5, C is 5 minus 5 and D is -4 minus 2. So as we know, the first point is taken as x1, y1, second the x2, y2, third point x3, y3. Okay, so area formula is half mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. Next, substitution of this is equal to half of x1 ante -4 into y2 minus y3 minus 5 minus -2. Next, second x2 ante +5, y3 minus y1 is -2 minus 5. Next, plus x3. x3 is -4, y1 minus y2. So y1 ante 5 minus y2 ante minus of -5. Next, simplifying this, ఇది half of. So this is -4 into -5, minus into minus plus 2. This is 5 into -2 minus 5 is -7.
నెక్స్ట్ దిస్ ఈస్ -4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5 + 5 అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ఈక్వల్ టు half of. దిస్ ఈస్ -5 + 3 అంటే -2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 × 3 12 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 5 7s 35. నెక్స్ట్ 5 + 5 10. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 4 × 10 40. Yes, next half of -35 - 40 -75 + 12 -63. సో సిన్స్ mod ఉంది కాబట్టి ఇది 63/2 అయింది. సో రెండు ట్రయాంగిల్స్ ఏరియా వచ్చింది. నా ఈ రెండింటిని యాడ్ చేస్తే క్వాడ్రిలేటరల్ ABCD ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దేర్ఫోర్ quadrilateral ABCD is equal to triangle ABC plus triangle ACD. Triangle ABC area already find out chesam, which is 29 plus ACD area is 63/2. Okay, now simplifying this we get the answer. This is 1. So LCM is 2. LCM by first denominator into its numerator, which is 58. LCM by second denominator into its numerator, it is 63. Now this is equal to 58 plus 63 is 121/2 square units. Area kabatti square units lo cheppali. Or 60.5 2 తో డివైడ్ చేస్తే 60.5 స్క్వేర్ యూనిట్స్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో మనం ఒక క్వాడ్రిలేటరల్ని డ్రా చేయాలి విత్ ద గివెన్ వర్టిసెస్ అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఫస్ట్ ఇచ్చిన వర్టిసెస్ని క్వాడ్రిలేటరల్ ఇచ్చిన వర్టిసెస్ని కోఆర్డినేట్ ప్లేన్ మీద రిప్రజెంట్ చేసాం. ABCD. నెక్స్ట్ వాటిని జాయిన్ చేస్తే మనకు క్వాడ్రిలేటరల్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని డయాగనలీ రెండు ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేయొచ్చు. సో ఒకటి ABC ట్రయాంగిల్, అనదర్ వన్ ACD ట్రయాంగిల్, లేదా ఇలా BD మీదైనా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ డివైడ్ లైక్ దిస్ ఆల్సో. అప్పుడు ABD ట్రయాంగిల్, అనదర్ వన్ బికమ్స్ BCD అన్నమాట. ఓకే, సో ఎలా చేసినా ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో అలాంగ్ ద డయాగ్నల్ AC డివైడ్ చేసాం రెండు ట్రయాంగిల్స్. ఒకటి ABC, అనదర్ వన్ ఈస్ ACD అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వెన్ 3 vertices are known, its ఫార్ములాని half of mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. So using this formula, triangle ABC area and alage triangle ACD area also. Okay, rendu areas ni find out chesa. Then finally adding these two manaku quadrilateral ABCD area vastundam. So which can be 121/2 square root units leda 60.5 square root units. Okay. So the base of an next question number 2. The base of an equilateral triangle with the side 2A lies along the y-axis. So base of equilateral triangle. Equilateral triangle ante all sides equal. All sides equal ga unde triangle ni equilateral triangle. ఇలాంటి ఒక ట్రయాంగిల్ కి బేస్ ఎలా ఉందంటే 2A ఉంది. ఓకే,
మరి అది ఎలా ఉందంటే అలాంగ్ వై యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండేది. సో దాని మీద బేస్ ఉంది, such that the midpoint of the base is at the origin. సో మిడ్ పాయింట్ ఎక్కడ ఉండాలి? ఆ బేస్కి ఆరిజిన్ మీద ఉండాలి. సో ఫైండ్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఆ ట్రయాంగిల్కి వర్టిసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఆల్ ద 3 sides ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ దానికి బేస్ ఇచ్చారు. బేస్ ఈజ్ 2a. ఓకే, బేస్ విత్ సైడ్ 2a అంటే బేస్ వచ్చేసి 2a అనమాట. ఎక్కడుంది అది అంటే లైస్ అలాంగ్ వై యాక్సిస్ మీద ఉంది. సచ్ దట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద బేస్ ఈజ్ అట్ ద ఆరిజిన్. సో ఆ మిడ్ పాయింట్ ఎక్కడుందంటే ఆ సైడ్కి ఎగ్జాక్ట్గా ఆరిజిన్ దగ్గర ఉంది అనమాట. సో మనం వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. సో ఒక ట్రయాంగిల్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఎప్పుడు అంటామంటే ఆల్ ద 3 sides ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఆల్ ద 3 sides ఈక్వల్గా ఉంటాయి, దాన్నే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో ఆబ్వియస్లీ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, 60 60 60, బికాజ్ ఒక ట్రయాంగిల్లో టోటల్ 180 degrees ఉంటుంది కాబట్టి బై 3 అంటే ఈచ్ ఆఫ్ దీస్ యాంగిల్ 60 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇది, ఐ మీన్ ఒక వర్టెక్స్, ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్, సో దిస్ ఈజ్ మిడ్ పాయింట్ అనుకుందాం. ఓకే, సో ఆ మిడ్ పాయింట్కి మనం ఒక లైన్ని గీస్తే, ఓకే, దీన్ని మీడియన్ అంటాం. అండ్ దిస్ విల్ బి పర్పెండిక్యులర్ ఆల్సో, ఎందుకంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ మరి కరెక్ట్గా మిడ్ పాయింట్ దగ్గరే మీట్ అవుతుంది అనమాట. ఎదర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ ఆర్ మీడియన్, రెండు కూడా అక్కడే మీట్ అయిపోతాయి బికాస్ దిస్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, నా ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్లో, సో దిస్ ఈజ్ ఎక్స్ డాష్ ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ ఇది వై యాక్సిస్, సో ఇది వై యాక్సిస్ ఎక్స్ డాష్ వై డాష్. నా ఇది ఆరిజిన్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీటింగ్ పాయింట్. ఇప్పుడు బేస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకు వై యాక్సిస్ మీద ఉంది. బేస్ ఎక్కడుందంటే వై యాక్సిస్ మీద ఉంది. సో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ వచ్చేసి ఆరిజిన్ అనమాట. సో దిస్ ఈస్ బేస్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే, లెట్ us సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుందాం. నా ఈ బేస్ లెంత్ ఎంత అంటే 2a అని ఇచ్చారు మనకు, 2a. మరి మనకు ఆరిజిన్ అనేది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ కదా, అంటే పైన ఎంత లెంత్ ఉందో కింద కూడా అంతే ఉంటుంది, బికాస్ దిస్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ ఇది ఓ అనేది మిడ్ పాయింట్ అన్నారు. సో దేర్ ఫోర్ ఈ లెంత్ ఏ యూనిట్సే ఉంటుంది అండ్ ఈ లెంత్ కూడా ఏ యూనిట్సే ఉంటుంది. సో 0 నుంచి ఏ వరకు ఏ యూనిట్సే, 0 నుంచి బి వరకు కూడా ఏ యూనిట్సే. మరి ఇప్పుడు ఏ అనే పాయింట్ ఏమవుతుంది? బికాజ్ ఇట్ ఈస్ లయింగ్ ఆన్ వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఎక్స్ అనేది 0 అవుతుంది. సో ఈ పాయింట్ వచ్చేసి మనకు 0, ఏ అని చెప్పాలి, అంతేనా? నెక్స్ట్, వాట్ అబౌట్ దిస్ పాయింట్ బి? ఈ పాయింట్ బి అనేది నెగటివ్ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి, ఓకే, మరి ఎక్స్ వాల్యూ 0 అవుతుంది అండ్ వై వచ్చేసి -a అవుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు మనకు థర్డ్ వర్టెక్స్ సి అనేది ఎక్కడ ఉంటుంది అంటే అది ఖచ్చితంగా మనకు ఈ ఎక్స్ యాక్సిస్ మీదనే ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర ఉండుంటుంది. ఓకే, లెట్ us సపోజ్ ఇదే మన థర్డ్ వర్టెక్స్. ఎందుకంటే ఇది మిడ్ పాయింట్ ఎక్కడుంది? మనకు ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి ఆ లైన్ అనేది, సో ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేదే కదా మన ఎక్స్ యాక్సిస్, కాబట్టి ఖచ్చితంగా థర్డ్ వర్టెక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంటుందన్నమాట. ఓకే, నా ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్ అని, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో బేస్ వచ్చేసి వై యాక్సిస్ మీద ఉంది అండ్ దాని లెంత్ 2a, ఆ బేస్కి మిడ్ పాయింట్ వచ్చేసి ఆరిజిన్. సో ఆరిజిన్ ఇస్ ద మిడ్ పాయింట్ కాబట్టి
పైన ఎంత లెంత్ ఉంటే కింద కూడా అంతే ఉండాలి. సో టోటల్ ఈ 2a లెంత్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే పైన ఏనే కింద ఏనే. కాబట్టి వర్టెక్స్ ఆఫ్ ఏ అంటే 0a అవుతుంది. బికాస్ y యాక్సిస్ మీద పాయింట్కి x ఎప్పుడు 0 ఉంటుంది. అలాగే కిందకు వచ్చేసి నెగటివ్ సైడ్ కాబట్టి ఓకే, అండ్ ఇది -aగా తీసుకుంటున్నాం. x వాల్యూ ఎప్పుడు 0a బికాస్ దిస్ ఇస్ y యాక్సిస్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ సి అనేది ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ థర్డ్ పాయింట్ సి అనేది ఖచ్చితంగా ఈ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్ మీదే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్. ఓకే, మరి x యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఎలా ఉంటుంది? దానికి y 0గా ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఈ పాయింట్ని ఓకే సమ్ వాల్యూ ఏదైనా సమ్ వేరియబుల్ ఏదైనా అసైన్ చేసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. దాంతో మనం ఏబిసి కోఆర్డినేట్స్ మూడింటిని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు లెట్ ఏబి బి ద బేస్ అనుకుంటున్నాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ గివెన్ దట్ ఏబిని 2a అని ఇచ్చారు. నెక్స్ట్ ఆరిజిన్ ఈస్ the midpoint of AB. ఆరిజిన్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబిగా ఇచ్చారు. సో దేర్ ఫోర్ ఏ వచ్చేసి 0, a అయింది. అండ్ అలాగే బి వచ్చేసి 0, -a అయింది. ఓకే, నెక్స్ట్ సిన్స్ దిస్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సిన్స్ ఏబిసి is an equilateral triangle. Okay, since it is an equilateral triangle, vertex C అనేది ఎక్కడ ఉంటుందంటే x యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, vertex C lies on x axis. lies on x axis. మరి x యాక్సిస్ మీద ఉండే పాయింట్ కాబట్టి y ని 0 అనుకోవచ్చు. ఓకే, so therefore let c equal to some x, 0 అన్నమాట. ఎందుకంటే x యాక్సిస్ మీద ఏ పాయింట్ కైనా y అనేది 0 అవుతుంది. సో therefore c ని మనం x, 0 అనుకున్నాం. నా ఈ x వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్లీ యూ కెన్ గో ఫర్ ఆల్ ద 3 పాయింట్స్ అన్నమాట. ఓకే, మరి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదమ్మా. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ ద 3 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి కదా. ఎస్, బట్ triangle ABC is an equilateral triangle. Equilateral triangle. So therefore AB, BC, AC మూడు కూడా ఈక్వల్గా ఉండాలి. మనకు ఆల్రెడీ ఒక సైడ్ ఇచ్చేసారు 2a అని. సో therefore అదర్ 2 సైడ్స్ కూడా మనకు 2aనే ఉండాలి. ఓకే, సో మనకిచ్చింది AB, బేస్ ఇచ్చారు, బేస్ 2a అన్నారు. సో ఆబ్వియస్లీ అదర్ 2 సైడ్స్ కూడా మనకు ఈక్వల్గా ఉండాలి అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 2a అవ్వాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకుని 2aకి ఈక్వేట్ చేసుకుంటే దాని నుంచి మనకు ఆ x వాల్యూ వస్తుంది. వన్స్ x వస్తే వీ కెన్ రైట్ ఆల్ ద 3 వర్టిసెస్ అన్నమాట. ఓకే, ఎస్, సో BC ఈక్వల్ టు 2a అయితే B అనే పాయింట్ ఇస్ 0a -a, C is x0. BC అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా? 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ 2a అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ B అంటే ఏంటి? మన పాయింట్ B అంటే 0 - a. So here B is 0 - a, C is x, 0. Okay, so using these 2 points, ఒకటి x1 y1 అనుకుందాం, another one x2 y2. So which implies square root of x2 అంటే x minus x1 0 plus y2 is 0 minus y1 is -a,
is equal to 2a. Next, so this implies square root of x minus 0 ante x square minus into minus plus అవుతుంది. This is a square is 2a. Next, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ ని ఎలిమినేట్ చేయాలి. మరి స్క్వేర్ రూట్ ని ఎలిమినేట్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x square plus a square is equal to 2a whole square. Now square root and square cancel అయిపోతే this is x square plus a square. 2a whole square ante 2a into 2a, which is 2 into 2 4, a into a square. So x square is 4a square minus a square plus a square opposite side ki velte minus 4a square minus a square. 4a square minus a square ante 3a square. Now దీని నుంచి when you write x, we get x square నుంచి x రాయాలంటే plus or minus square root of 3a square. Okay, so which is plus or minus root 3 బయటకు రాదు కాబట్టి అలాగే ఉంటుంది, బట్ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే a బయటకు వస్తుంది. సో therefore x వాల్యూస్ వచ్చేసి మనకు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3a అంటే ప్లస్ రూట్ 3a అయినా కరెక్టే, మైనస్ రూట్ 3a అయినా కరెక్ట్. అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆర్ minus root 3a. So therefore the vertices of triangle. So therefore the vertices of triangle, vertices of equilateral triangle, equilateral triangle. Okay, so first one వచ్చేసి a 0a, b వచ్చేసి 0 minus a, c x, 0 అంటే x అనేది ఒకసారి రూట్ 3a తీసుకోవచ్చు అండ్ ఇంకోసారి మైనస్ రూట్ 3a తీసుకోవచ్చు. సో సెకండ్ వన్ a 0a 0 minus a and c is minus root 3a 0. ఓకే, సో మరి ఎందుకు మనకు రెండు ఆన్సర్స్ వచ్చాయి ఇక్కడ? జామెట్రికల్ మీనింగ్ ఏంటి ఒక్కసారి చూడండి. సో యాక్చువల్లీ మనం ఇక్కడ కన్సిడర్ చేసింది పాజిటివ్ సైడ్ తీసుకున్నాం. ఓకే, నెగటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ కి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. సో ఇటువైపు కూడా మనకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రావచ్చు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వై మనకు ఎక్స్ కి రెండు వాల్యూస్ వచ్చాయి, ఒకటి ప్లస్ రూట్ 3a, అనదర్ వన్ ఇస్ మైనస్ రూట్ 3a. ఓకే, ప్లస్ ఇది థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది విత్ 0, బికాజ్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి y అనేది 0 అవుతుంది. ఓకే, సో మరి ఈ క్వశ్చన్ లో మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హూస్ బేస్ ఈజ్ ఆన్ y యాక్సిస్. బేస్ ఎక్కడ ఉందంటే y యాక్సిస్ మీద ఉంది అండ్ ఇట్స్ మిడ్ పాయింట్ అట్ ఆరిజిన్. సో మిడ్ పాయింట్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర ఉంది అండ్ ఈ లెంత్ మనకు 2a అని ఇచ్చారు ఈ సైడ్ కి. సో ఇప్పుడు ఆరిజిన్ ఇస్ ద మిడ్ పాయింట్ కాబట్టి ఈ లెంత్ రెండు ఈక్వల్ పార్ట్స్ గా పైన సగము కింద సగము డివైడ్ అవుతుంది. సో అప్పర్ పార్ట్ ఏ అండ్ లోయర్ పోర్షన్ కూడా ఏ. అయితే ఏ అనే కోఆర్డినేట్ ని లేదా ఏ అనే ఈ పాయింట్ ని మనం ఎలా రాయొచ్చు అంటే, బికాజ్ ఇది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x 0 తీసుకుని y ఇస్ a. అలాగే ఇది నెగటివ్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి b అనే పాయింట్ ఇది 0, -a గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వర్టెక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఓకే, మిడ్ పాయింట్ ఈస్ ఆరిజిన్ అండ్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి నా మిడ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో దాని మీదనే ఖచ్చితంగా మన థర్డ్ వర్టెక్స్ కూడా ఉంటుంది. సో మరి ఈ థర్డ్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, బికాజ్ ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి దాని y కోఆర్డినేట్ ని 0గా తీసుకుని c అనేది x, 0 అనే పాయింట్ గా మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆ c ని ఫైండ్ అవుట్ చేయడానికి, బికాస్ దిస్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఆల్ ద 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి, ఓకే, ఆల్ ద 3 సైడ్స్ ని ఈక్వల్ గా కన్సిడర్ చేస్తే వి గాట్ దిస్ x వాల్యూ అన్నమాట. ఓకే, సో ఏబి అనేది బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, నా ఏబిని 2a గా ఇచ్చారు, ఆరిజిన్ ఈజ్ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అన్నారు. సో దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటే ఏ పాయింట్ బి పాయింట్
నెక్స్ట్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి వర్టెక్స్ సి అనేది ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుంది బికాస్ మిడ్ పాయింట్ ఆఫ్ ద బేస్ ఆరిజిన్ కాబట్టి. సో వర్టెక్స్ సి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి దాని వైని జీరోగా తీసుకుని ఆ పాయింట్ ఎక్స్ కామా జీరోగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ అనే ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఏబిసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఆల్ ద 3 sides ఈక్వల్గా ఉండాలి. ఈచ్ వన్ ఇస్ 2a అనమాట. నా ఇప్పుడు బీసీ ఈక్వల్ టు 2a తీసుకుంటే బి అనే పాయింట్ 0 - a, సి అనే పాయింట్ ఎక్స్ కామా 0 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఫార్ములా యూస్ చేస్తున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో సబ్స్టిట్యూటింగ్ ద రిక్వైర్డ్ పాయింట్స్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ లోంచి వాల్యూని బయటకు తీసుకురావడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ ఆపోజిట్ సైడ్కి వెళ్తే -a స్క్వేర్ అయింది. దాని ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం విచ్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్తో ఒకటి మైనస్తో ఒకటి రెండు వస్తున్నాయి. సో దస్ ద రిక్వైర్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వర్టిసెస్ మన ఒకటి 0a 0 - a, సి వచ్చేసి ఒకటి √3a 0, రెండోది -√3a 0 అనమాట. సో బోత్ సైడ్స్ రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనకు రెండు ఆన్సర్స్ ఇక్కడ వస్తున్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం. సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.